సార్ అక్టోబర్ 14, 15 రాజమండ్రి మహానగరంలో మీరు పర్యటిస్తున్నారని విన్నాం సార్. యెస్. సో మీ దగ్గరికి క్లయింట్ వస్తే వాళ్ళ కష్టాలు తీరుస్తారనే నమ్మకంతోటి ఆ. సో ఎంతో కొంత అమౌంట్ పే చేసి వస్తున్నారు. యెస్. యెస్. సార్ వాళ్ళు అంత కష్టపడి అమౌంట్ పే చేసి వస్తే మీరు వాళ్ళ కష్టాలని ఎట్లా తొలగిస్తారు సార్ అసలు? రైట్. నేను అక్టోబర్ 14వ తారీఖు 15వ తారీఖు 2025 రాజమండ్రికి నేను వస్తున్నాను. ఓకే. ముఖ్యంగానండి నన్ను నమ్ముకొని ఎంతో ఇప్పుడు నాకు తెలిసి చాలా లేని దీన పరిస్థితులలో నా దగ్గరికి వస్తున్నారు. అవునండి. నాకు చాలా చాలా సంతోషం. వాళ్ళు రూపాయి పోగేసుకొని ఒక్కొక్క రూపాయి దాచుకొని అవన్నీ కూడగట్టుకొని నాకు ఫీజుగా చెల్లిస్తున్నారు. అవునండి. ఒకవేళ గనక నేను ఆ ఫీజు తీసుకొని వాళ్ళకు సరైన న్యాయం గనక నేను చేయకపోతే ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఓకే. దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తాను. వాళ్ళకు పెట్టిన దానికి 1000 రెట్లు 1,00,000 రెట్లు అద్భుతాలు జరిగి తీరవలసిందే. ఇది మాటల న్యూమరాలజీ కాదు, చేతలదనేది నిరూపిస్తారు.